హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోబీ చేస్తున్నాను. గోబీ అంటే మా పిల్లలకి నాకు చాలా ఇష్టం. గోబీ అంటే చాలా బాగా ఇష్టపడతారు. చూస్తున్నారు కదా గోబీ ఎంత బాగా కుదిరిందో. గోబీ చేయడానికి క్యాలీఫ్లవర్ని మా పొలం నుంచి తీసుకొచ్చాను. ఈ క్యాలీఫ్లవర్ను మొదట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో వేసి ఇందులో 2 స్పూన్ల పసుపు, 3 స్పూన్ల ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ అలాగే పెట్టేశాను. 2 మినిట్స్ తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాను. మిక్సింగ్ బౌల్లో ఈ ముక్కలను వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల మిరియాల పొడి, ఉప్పు రుచికి తగినంత, కార్న్ఫ్లోర్ 4 స్పూన్లు, మైదా పిండి 6 స్పూన్లు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో క్యాలీఫ్లవర్ ముక్కలు తర్వాత కార్న్ఫ్లోర్ వేసి అందులోనే మైదా పిండి వేసి తర్వాత మిరియాల పొడి, ఉప్పు రుచికి తగినంత వేసుకొని మొదట ఈ పిండి మొత్తాన్ని ముక్కలకు బాగా కలిసేలాగా కలిపిన తర్వాత కొద్దిగా నీటిని వేసుకొని ఈ పిండి మొత్తం ముక్కలకు బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేదానికి కడాయిలో నూనె పెట్టి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్క తీసి పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన అన్ని క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా ఇదే విధంగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత మనం ఈ ముక్కలకు పోపు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసి మనం రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సాస్లతో పోపు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 3 స్పూన్ల నూనె, కట్ చేసిన 3 పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసినది, ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇందులోనే ఇక్కడ నేను టమోటా పేస్ట్ వాడుతున్నాను, ఇంట్లో చేసిండేదే. తర్వాత సోయా సాస్ 2 స్పూన్లు, తర్వాత పండు మిర్చి సాస్ 3 స్పూన్లు, నీళ్ళు ఒక 5 స్పూన్లు వేసి ఉప్పు రుచి తగినంత వేసి ఈ మిశ్రమాన్ని ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఇప్పుడు మనం ఇందులోకి మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి ఒక 2 మినిట్స్ ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ సాస్లంతా ఈ ముక్కలకి బాగా పట్టిన తర్వాత మనం స్టవ్ ఆపేస్తే మనకి ఎంతో టేస్టీ అయిన గోబీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా గోబీ ఈ పద్ధతిలో ట్రై చేశారా? చేసింటే కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.